Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కేసీఆర్ తీరుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమిషన్ పై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. కేసీఆర్ ఇలా ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో నిజాలు బయటికి రావాల్సిందే అన్నారు. రేవంత్ సర్కార్ విచారణ పేరుతో కాలయాపన చెయ్యొద్దు అన్నారు లక్ష్మణ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్, నిన్న ఏదైతే విద్యుత్ కొనుగోలు మీద ఏర్పడిన కమిషన్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు, దాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ కమిషన్నే దిగిపోవాలని ఆయన కోరారు. విద్యుత్తు కొనుగోలులో అనేక అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము కూడా గతంలో ఆ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే తప్పు పట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద తెలంగాణ మరి సంపదను ఏ రకంగా దారి మళ్లించారో దానికోసం ఒక చట్టబద్ధత ఉన్నటువంటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తి జస్టిస్ నరసింహారెడ్డి గారిని కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ అన్ని కోణాల నుంచి కూడా పరిశీలించి ముఖ్యమంత్రికి నోటీసు ఇస్తే ఆ నోటీసు తప్పుపట్టడమే కాకుండా ముఖ్యమంత్రి చివరికి ఆ చట్టబద్ధతతో చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తి నోటీసుకే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం, వారికి ఇది పరిపాటి. వాళ్ళ తప్పిదాలను, లొసుగులను ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఎదురుదాడి చేయడం అది మొదటి నుంచి కూడా కేసీఆర్కు అలవాటు. అది అన్నిటికీ మించి వాళ్ళ న్యాయస్థానాలు ఉన్నాయి. నీకు నిజంగా ఏదైనా అనుమానాలు ఉంటే కమిషన్ పట్ల నువ్వు కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా నువ్వు నిజంగా తప్పిదం చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, తెలంగాణ సంపదను దుర్వినియోగం జరగకపోయినట్టయితే నువ్వు హాజరు కావాలి, జవాబు చెప్పాలి. మరి నిక్కచ్చిగా ఉండాల్సింది పోయి చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ఇది ఎదురుదాడిగా ఇవాళ మేము భావిస్తున్నాం. ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. మరి తప్పకుండా మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విచారణల పేరు మీద కాలయాపన కాకుండా అనేకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి మరి అవకతవకలు, అవినీతి, మరి జరిగినటువంటి కుంభకోణాల పట్ల ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ నాయకులను లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఒత్తిడి తెస్తుంటేగానే భావిస్తున్నారు. కానీ ఎక్కడ పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా మరి ఇవాళ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం. ఇప్పటికైనా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలా, హాజరు కావాలా కమిషన్ ముందు, వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సార్, ఒకటి చెప్పండి, ఇక్కడ కేసీఆర్ లేవనెత్తిన రెండు మెయిన్ అంశాలు ఏంటంటే ఈ కమిషన్ ఏర్పాటే రేవంత్ సర్కారు దురుద్దేశంతో ఏర్పాటు చేసింది, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. రెండోది, ఇప్పుడున్నటువంటి ఈ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ నరసింహ, ఆయన బయట మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ తప్పు జరిగిపోయినట్టు ఆయనే ముందే తేల్చిన తర్వాత మమ్మల్ని అడిగేది ఏముందన్నది, ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు దురుద్దేశం అనే భావన నీకు ఉన్నట్టయితే కోర్టును ఆశ్రయించు. మరి నువ్వు తప్పు చేయనట్టు నిజంగా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టయితే, అవినీతికి పాల్పడలేదు, ఆ కొనుగోలులో ఆ రకంగా మరి పెద్ద ఎత్తున డబ్బు దుర్వినియోగం కాలేదనుకుంటే మీరు బాజాప్తా హాజరయ్యి జవాబు చెప్పి ఆ రకంగా కమిషన్కు మరి నిష్పాక్షిపతమైనటువంటి విచారణను ఎదుర్కోవాల్సింది పోయి ఈ రకంగా ఎదురుదాడి చేయడం భావ్యం కాదు. అది డెఫినెట్గా చట్టబద్ధమైనటువంటి కమిషన్ల మీద కూడా ఇలాంటి ఎదురుదాడి చేయడం అనేది సరైనది కాదు. డెఫినెట్గా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన ఏదైతే న్యాయ కమిషన్ ఏర్పాటు చేశారో దాని ముందు హాజరయ్యి కూడా సమాధానం చెప్పాల్సిందిగా బీజేపీ నేత, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.